హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు అయితే బియ్యంతో ఫోల్ ఎలా పోస్తారు అనేది అయితే మీకు నీట్గా చూపిస్తాను. ఎందుకు పోయాలి, మనకి పెళ్లిలో ఫోల్ అనేది పోయాలి, బియ్యంతోనే ఎందుకు పోయాలి అనేది కూడా మీకైతే ఒక క్లారిఫికేషన్ ఇస్తాను అనమాట. తెలంగాణ సైడ్ ఎలా వస్తారు, ఆంధ్ర సైడ్ మనకి పెద్ద ఆయన వచ్చేసి నాకు మామవుతాడు. చాలా ఓపికతో మంచిగా అయితే చాలా అందంగా అయితే బాగా మంచి పూలు అయితే వస్తున్నాడు అనమాట. ఎలా వస్తారు, ఎందుకు వేయాలనేది మనం అయితే ఒకసారి తెలుసుకుందాం. పెళ్లి మండపాల్లో బియ్యంతో వేసిన ముగ్గునే పూలు అంటారు అనమాట. పూలు పొయ్యడం కూడా అని అంటారు. నిజానికి పద్ధతికి ఖచ్చితంగా అర్థం తెలియకుండా ఒక అంచనా వేయచ్చు. నాకు అర్థమైనంత వరకు అయితే హిందూ వేడుకలు అనేటివి ఒక సామూహిక పండగ లాంటివి అనమాట. చాలా పండగల్లా మంచిగా అయితే బాగా చేస్తారు. ప్రతి కులం వాళ్ళు, ప్రతి వర్గం వాళ్ళు కూడా తమ కుటుంబాలతో తమ వంతు పాత్ర పోషిస్తారు. హిందూ సాంప్రదాయాల ధాన్యం అనేది లక్ష్మితో సమానం అనమాట. మంగళకరమైన పెళ్లి తంతు జరిగే ప్రదేశంలో లక్ష్మీదేవిని నిలయానికి చిహ్నంగా ఎప్పుడు వేసేది బియ్యం పిండి ముగ్గు బదులు ఇప్పుడు బియ్యాన్నే లక్ష్మీదేవికి ఇష్టం అయిన అష్టదళ పద్మ ఆకారంలో ముగ్గు పోయడం అనేది సాంప్రదాయంగా వస్తున్న కథ పరమార్థం అనుకోవచ్చు. ఏ పూజ చేసినా కటిక నేల మీద కూర్చోవద్దు అనేది దేవతామూర్తులను నిలబడవద్దు అంటారు. కాబట్టి లక్ష్మీనారాయణులకి రూపమైన వధువరులని కూడా కటిక నేల మీద ఇటువంటి శుభకరమైన తంతులో ముందుగా బియ్యంతో ముగ్గు వేసి దేవతామూర్తులను నిలిపినట్టు ఇక్కడ పోలు పోసి దానిపై తంతు జరిపే పద్ధతినే పోయడం అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పెద్ద ఎంత మంచిగా వస్తున్నాడో ఫోల్ అనేది. చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా ఉంది. నాకైతే ఇది చూస్తుంటేనే నాకైతే వీడియో తీయాలనిపించేసింది అనమాట. ఫోల్ వేయడం చాలా మంచిగా అయితే పోసినాడు. బాగా ఈ రకమైన స్టైల్ అయితే నేను ఎక్కడ చూడలేదు అనమాట. నేను చూసినంత వరకు ఇంత మంచిగా వస్తున్నాడు కాబట్టి నేనైతే ఇది వీడియో అయితే నీట్ గా తీసినాను అనమాట. ఫోల్ వేయడం ఎంత అయిపోయిన తర్వాత ఫ్రెండ్ మనకైతే ఇలాగైతే బియ్యంతో మంచిగా ముగ్గు వేసిన తర్వాత ఫోల్ వేయడం అంటారు. దీన్ని ఫోల్ వేసిన తర్వాత అయితే పెళ్ళికూతురిని తోలు పెళ్ళికూతురిని ఇంట్లో ఇట్లా కూర్చోబెట్టి దీంట్లో ఒడి బియ్యం అయితే పోస్తారు అనమాట. ఇది ఫోల్ వేసిన బియ్యం మీద కూర్చోబెట్టింటారు. ఒడి బియ్యం అయితే ఇలా పోస్తారు నీట్గా పోసి. ఒడి బియ్యం పోసింది అయిపోయిన తర్వాత అయితే ఇదే ఫోల్ మీదనే మళ్ళీ తమలపాకులు, ఒక్కలు, మన చాక్లెట్లు ఇవైతే పట్టిస్తారంట. పసుపు కొమ్ములు, ఒక్కలు అన్నీ కలిపిన మిక్సింగ్ అయితే పట్టిస్తారు. ఇట్లా పట్టించిన తర్వాత ఫ్రెండ్ నిమ్మ పూలు, ఒక పేర్లు, పసుపు కొమ్ములు, పూలు, ఇలా తమలపాకులు ఇవన్నీ కలిపి పట్టిస్తారన్నమాట. ఈ ఫోన్లో వచ్చిన దాని మీద కూర్చోబెట్టి పెళ్లి కూతురుని అయితే తర్వాత ఇదే ఫోన్లో వచ్చిన బియ్యంతోనైతే నలుగు అనేది పెడతారు. ఈ టైపు చూడండి, ఇలా అయితే నలుగు పెడతారు అనమాట. అదే బియ్యంతోనే ఫోల్ వచ్చిన బియ్యంతో, ఇందాక ఫోల్ వచ్చినారు కదా, అదే బియ్యంతో ఇలా అయితే నలుగైతే పెడతారు అనమాట. బియ్యంతో ఫోల్ ఎందుకు పోస్తారంటే ఇందుకే పోస్తారు అనమాట. ఇప్పుడు ఇక్కడ పోస్తున్న అవసరం అయితే మన ఏపీ సైడ్ అనమాట. ఏపీ సైడ్ ఇట్లా పోస్తారు. మన తెలంగాణ సైడ్ వేరే రకంగా పోసారు కదా, ఇప్పుడు ఏపీ సైడ్ అయితే ఇట్లా పోస్తున్నాడు అనమాట. ఒక్కో సైడ్ అయితే ఒక్కో రకంగా డిజైన్ అయితే పోస్తారు అనుకుంటా. నేను తెలిసిన రకాలైతే ఇవి రెండు రకాలైతే నేను చూశాను కాబట్టి ఇవి రెండు పెడుతున్నాను. ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏమైనా ఉంటే పెట్టడానికి నాకు వీలుగా ఉంటుంది.